హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. అంటే నేను లాస్ట్ పాడ్కాస్ట్ లో నాకు ఎస్ఐ గాతం చేసిన సో ఒక కేసు చెప్పారు సార్. వాళ్ళ వాళ్ళ స్టేషన్ లో ఫైల్ అయిన కేసు గురించి చెప్పారు. అంటే లిటరేట్ ప్రిన్సిపల్ అని ఒక ప్రిన్సిపల్ అంట, ఆయనది ఫోన్ హ్యాక్ అయింది. అంటే ఆయన కూడా తెలియదు, బట్ సంథింగ్ హీట్ అవుతుంది అని చెప్పి చేస్తే తర్వాత పోలీస్ స్టేషన్ కి రీచ్ అయ్యారు. అప్పటికి 90,000 డెబిట్ అయిన ఆయన అకౌంట్ నుంచి. డెబిట్ అయిన తర్వాత వీళ్ళు పోలీస్ వాళ్ళు కొంచెం సైబర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసారు, స్విచ్ ఆఫ్ చేసి సంథింగ్ చేసారు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా 90,000 కట్ అయింది. మళ్ళీ రీచ్ అయ్యారు, బ్యాంకు కాల్ చేసి ఫ్రీజ్ చేయించారు. ఆయన లిమిట్ ఏంటంటే అకౌంట్ కి 90,000 పర్ డే ట్రాన్సాక్షన్. సో దాని వల్ల 90,000 వరకే డెబిట్ అయింది, ఎక్కువ ఉంటే మొత్తం పోతుంది. అట్లా జరిగింది సార్. అసలు ఏం జరుగుతుంది సార్? ఒక అంటే జనరల్ గా ఒక ఫోన్ కు ఒక పర్సన్ నాదే ఉంది సార్, ఫోన్ నాకు హ్యాక్ అయిందని తెలుస్తుంది. జనరల్ గా హీట్ అయ్యి సంథింగ్ ఏదవుతుంది, ఎట్లా సార్ నేను ఎట్లా ఎవరు అవ్వాలి, ఏం చేయాలి నెక్స్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొబైల్ ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకోవాలి. చాలా క్వశ్చన్స్ వస్తాయి ఇలాంటి మాక్సిమం వచ్చే కాల్స్ కూడా. సార్ నాకు డౌట్ వస్తుంది, మొబైల్ ఫోన్ హ్యాక్ అయింది, ఎలా చెక్ చేసుకోవాలి, ఏం చెయ్యాలి అని. ఫస్ట్ ఆప్షన్, మీకు డౌట్ రాగానే ఫస్ట్ ఇంటర్నెట్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఇంటర్నెట్ ఉంటేనే కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది ఫోన్ నుంచి హ్యాకర్. సో ఫస్ట్ ఆ కనెక్టివిటీ డిస్కనెక్ట్ చేయాలి. అంటే ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోండి, లేదంటే ఇంటర్నెట్ ఆఫ్ చేసేసింది. ఫ్లైట్ మోడ్ లో పెట్టుకుంటే ఇంకా బెటర్ ఆప్షన్ చెప్పాలి అంటే. ఓకే, సో ఫ్లైట్ మోడ్ లో పెట్టిన తర్వాత మొబైల్ యాక్సెస్ చేయొచ్చు మీరు నార్మల్ గా. సో మొబైల్ యాక్సెస్ చేసి అప్పుడు సెట్టింగ్స్ కి వెళ్ళి అసలు ఏ అప్లికేషన్స్ వాడుతున్నాం, అసలు ఏ అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతున్నాయి. మనకి సెట్టింగ్స్ కి వెళ్తే బ్యాక్గ్రౌండ్ స్టార్ట్అప్ లో ఉంటాయి. ఒక ఫోన్ స్టార్ట్ కాగానే ఏ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి అది చెక్ చేయొచ్చు మనం. దాంతో పాటు అదొకటి, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఏ ప్రాసెస్ రన్ అవుతుంది అదొకటి. సెకండ్, అడ్మిన్ యాప్స్ అని ఉంటుంది. మనం సెర్చ్ చేస్తే సెట్టింగ్స్ లో యాక్సెసిబిలిటీకి వెళ్తే అడ్మిన్ యాప్స్ అని కనబడతాయి. అడ్మిన్ యాప్స్ లో బై డిఫాల్ట్ గా ఉండేది ఏంటంటే గూగుల్ కి సంబంధించిన ఒక అప్లికేషన్, మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన ఒక అప్లికేషన్, అంటే మనకి రెగ్యులర్ గా యూజ్ చేసేవి అవి ఉంటాయి. అవి కాకుండా ఇంకేదైనా అప్లికేషన్ కనబడుతుంది అడ్మిన్ యాప్స్ లో అంటే తీసేసేయాలి ఫస్ట్ థింగ్. అది ఒక గుర్తు. సెకండ్, చెక్ చేసుకోవాల్సింది. థర్డ్, సో లైక్ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, అప్లికేషన్ స్టాటస్ చెక్ చేయడానికి. అంటే ఎంతసేపటి నుంచి అప్లికేషన్ యూజ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ లో ఎంత డేటా యూజ్ చేసుకుంటుంది, అంటే మన ఇంటర్నెట్ డేటా ఎంత యూజ్ చేసుకుంటుంది అనేది ఉంటుంది. సో అప్లికేషన్ స్టాటిస్టిక్స్ కి సంబంధించిన కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, అది చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే గవర్నమెంట్ డిజైన్ చేసిన ఒక అప్లికేషన్ ఉంది, M-Kavach అని. ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని స్కాన్ కొడితే మొత్తం అనాలిసిస్ చూపిస్తుంది. సో అదొకటి. ఓకే, అప్లికేషన్ యూజ్ చేసి కొన్నిసార్లు ఏంటంటే 1.5 GB ఉంటుంది మీకు డేటా పర్ డేకి, కానీ మీరు ఏం యూజ్ చేయరు, అయిపోయింది 100% డేటా అయిపోయింది. అంటే సంథింగ్ ఈస్ రన్నింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్. అదొక మెయిన్ మీకు గుర్తు పెట్టుకోవాల్సి. నేను ఈ రోజు ఏం యూజ్ చేయలేదు, అసలు ఇంటర్నెట్ వాడలేదు, కానీ మనకు మెసేజ్ వస్తుంది 50% డేటా అయిపోయింది అని చెప్పి. ఎందుకు అయిపోయింది అంటే సంథింగ్ ఈస్ రన్నింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్, ఒక డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అవి చెక్ చేసుకో. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ కి వచ్చేసరికి మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే కెమెరా పర్మిషన్స్. సో మనం సెట్టింగ్స్ కి వెళ్తే పర్మిషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటాయి. ఆ పర్మిషన్స్ కి వెళ్తే అన్ని పర్మిషన్స్ కనబడతాయి కదా, కెమెరా, మైక్, గ్యాలరీ, ఇలా అన్ని చూపిస్తుంది. ఫస్ట్ కెమెరా చెక్ చేయాలి. కెమెరాలో ఏ అప్లికేషన్స్ కి కెమెరా యాక్సెస్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కెమెరా యాక్సెస్ దేనికి ఉంటుంది రెగ్యులర్ గా అంటే ఫేస్బుక్ ఉంటుంది, ఫొటోస్ అప్లోడ్ చేసుకోవడానికి. లేదంటే ఇంకేముంటాయి, ఇన్స్టాగ్రామ్ కి ఉంటుంది. ఓకే, ట్రస్టబుల్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ట్రస్టబుల్, ఈ టెలిగ్రామ్ ఇలాంటివి. కానీ మనకి తెలియకుండా అప్లికేషన్ ఏదో ఉంది అక్కడ, అంటే ఏదో అప్లికేషన్ మన కెమెరా యాక్సెస్ తీసుకుంది. సో అక్కడ అప్లికేషన్ నేమ్ తెలుస్తుంది, సో దాన్ని స్టాప్ చేయొచ్చు. ఓకే, సో ఇలా దాని తర్వాత ఏం చేస్తాము, నెక్స్ట్ ఇంకా అప్లికేషన్ ఏదో ఐడెంటిఫై అయితే లాస్ట్ యూసేజ్ ఎప్పుడు జరిగింది, లాస్ట్ యూసేజ్ లో చూసుకుంటాం. యూ కెన్ అన్ఇన్స్టాల్ దట్ పర్టికులర్ అప్లికేషన్. కొన్ని అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే అన్ఇన్స్టాల్ కూడా అవ్వవు. అలాంటప్పుడు అడ్మిన్ యాప్స్ అని చెప్పాను కదా ఇందాక, అడ్మిన్ యాప్స్ లో తీసేస్తే అప్పుడు అన్ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది. సో ఇలా చాలా మంది ఫోన్ యూజ్ చేయడం తెలుసు, కానీ దాంట్లో ఉన్న ఇన్ని ఆప్షన్స్ తెలియదు, ఇవన్నీ చెక్ చేసుకోవాలని తెలియదు ఫస్ట్ థింగ్. సో చాలా వేరియస్ వేస్ ఉన్నాయి చెక్ చేసుకోవడానికి. చెక్ చేసుకొని అది ఏదైనా అన్నోన్ అప్లికేషన్ ఉందంటే డిలీట్ చేసేయండి. స్టిల్ ఇంకా డౌట్ ఉంది, నాకు ఎక్కడో ఇంకా కొడుతుంది సార్, తీసేసినాక కూడా నా యాక్సెస్ ఉందేమో అని డౌట్ వస్తే ఫార్మాట్ చేసుకోవాలి. ఫోన్ ఫార్మాట్ చేసుకోవడం మీద లాస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. కాకపోతే ఫార్మాట్ చేసే ముందు డేటా మొత్తం బ్యాకప్ తీసేసుకొని దెన్ యూ ఫార్మాట్ ద ఫోన్, మళ్ళీ నార్మల్ స్టేట్ కి వచ్చేస్తుంది. అంటే బ్యాకప్ చేసిన దాంట్లో ఇప్పుడు సపోజ్ హ్యాక్ అయి ఉండదు సార్, అందులో నుంచి బ్యాకప్ లోకి రాదు, ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి పర్టికులర్ గా నీకు ఒక ఫైల్ పంపించారు ఏపీకే ఫైల్. ఆ ఏపీకే ఫైల్ మళ్ళీ నువ్వు క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తే అవుతుంది.
సో చెక్ చేసుకోవాలి బ్యాకప్ అవుతున్నప్పుడు. మనకు కావాల్సింది ఏంటి? బ్యాకప్ ఫొటోస్, కాంటాక్ట్స్. మెయిన్ థింగ్ ఇవే కదా రెండు. ఈ ఫొటోస్ కాంటాక్ట్స్ గ్యాలరీలో అయితే ఏపీకే ఫైల్ ఉండదు అండ్ కాంటాక్ట్స్ లో ఏపీకే ఫైల్ ఉండదు. ఇవి రెండు బ్యాకప్ తీసుకుని మిగతా ఫార్మాట్ చేస్తాం. అప్పుడు ఏ డేటా ఉన్నా కూడా పోతుంది కదా. అంటే మనం ఏదైనా కొత్త మొబైల్ ఉంటాయి సార్, ఇన్బిల్ట్ వచ్చేది గూగుల్ క్రోమ్ బ్రౌజింగ్. క్రోమ్ లో కూడా మనకు జనరల్ గా ఇన్కాగ్నిటో మోడ్ వాడుకుంటాం. నిజంగా ఇన్కాగ్నిటో మోడ్ సేఫా సార్? ఖచ్చితంగా సేఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇన్కాగ్నిటో మోడ్ ఎందుకు అంటే పర్టికులర్ గా మన హిస్టరీ ట్రాక్ చేయకుండా ఉండడానికి. మన బ్రౌజర్ లో మనం ఏదైతే సర్చ్ చేస్తామో అది చూపించదు, హిస్టరీలో సేవ్ చేసుకోదు. నార్మల్ బ్రౌజింగ్ కి ఈ పర్టికులర్ ప్రైవేట్ బ్రౌజింగ్ కి తేడా ఏంటి అంటే, నువ్వు నార్మల్ బ్రౌజింగ్ లో నువ్వు ఏది సెర్చ్ చేసినా కూడా మళ్ళీ సెట్టింగ్స్కి వెళ్ళి హిస్టరీ కొడితే మొత్తం లింక్స్ చూపిస్తుంది, నువ్వు ఏమేమి యూజ్ చేసావో చూపిస్తుంది. కానీ ఈ ప్రైవేట్ బ్రౌజింగ్ ఏదైతే ఉందో అందులో నువ్వు సెర్చ్ చేసింది హిస్టరీలో సేవ్ అవ్వదు, దానికి మాత్రమే ఇది. కానీ హ్యాక్ అవ్వదంటే ఈ ప్రైవేట్ మోడ్ లోకి వెళ్ళి నువ్వు ఏదైనా ఒక లింక్ ఓపెన్ చేసి నువ్వు ఏపీకే ఫైల్ కానీ లేదంటే ఇంకేదైనా .exe ఫైల్ డౌన్లోడ్ చేస్తే హ్యాక్ అవుతుంది అది. సో లింక్ ఓపెన్ ట్రాకింగ్ కోసము ఈ ప్రైవేట్ విండోస్ యూజ్ చేస్తాం. అంటే ట్రాకింగ్ చేయకుండా ఉండాలి అంటే ప్రైవేట్ విండో. కానీ ఆ ప్రైవేట్ విండోలో నువ్వు ఖచ్చితంగా ఓపెన్ చేసి హ్యాకింగ్ సంబంధించిన లింక్ ఓపెన్ చేస్తే హ్యాక్ అవుతుంది, పాసిబిలిటీ ఉంది. రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. ప్రైవసీ, హ్యాకింగ్. ప్రైవసీ అనేది వేరే వాళ్ళకి కనిపించకూడదు, హ్యాకింగ్ మనం పర్మిషన్ ఇస్తే వెళ్తుంది వాడికి. సింపుల్.